హే గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేసే వీడియో ఎప్పుడు చేసే రెగ్యులర్ వీడియోస్ లాంటిది కాదు. ఇది కొంచెం డిఫరెంట్గా డీప్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అస్సలు రాలేదు. మీతో ఒక హానెస్ట్ కాన్వర్జేషన్ చేయడానికి వచ్చాను. ఈ విషయం గురించి చాలా మంది లైట్ తీసుకొని టైం దాటిపోయే వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ మంత్ నాకు ఒక సబ్స్క్రైబర్ నుంచి ఒక సీరియస్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మా ఫాదర్ సడన్గా కొలాప్స్ అయ్యారు, హార్ట్ అటాక్ వచ్చింది. మేము ఆయన్ని వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. ఐసీయూలో పెట్టారు. 10 days ట్రీట్మెంట్ తర్వాత చేతిలో 11 లక్షల బిల్ పెట్టారు. ఆ టైంలో మాకు వేరే చాయిస్ లేక ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్మేసి రిలేటివ్స్ దగ్గర అప్పు చేసి బిల్ కట్టాల్సి వచ్చింది అని చెప్పాడు. కానీ ఆ మెసేజ్లో అన్నిటికంటే మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ మాత్రం ఆ లాస్ట్ లైన్, ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ ఉంది కానీ ఆ బిల్కి సరిపోలేదని. ఆ మెసేజ్ నా మైండ్లో చాలా రోజులు ఉండిపోయింది. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మిమ్మల్ని ఏదో భయపెట్టాలనేది నా ఇంటెన్షన్ కాదు, కానీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని హార్డ్ టైమ్స్లో ప్రొటెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇన్సూరెన్స్ పేపర్ల మీద కాదు, మీ రియల్ లైఫ్లో. అందుకే ఈరోజు అందరూ చేస్తున్న కొన్ని మిస్టేక్స్ గురించి చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నేను మీ ముందు కొన్ని రియల్ నెంబర్స్ పెడతాను, ఒకసారి చూడండి. ఇండియాలో హెల్త్ కేర్ కాస్ట్ ప్రతి సంవత్సరం 12 to 14% పెరుగుతున్నాయి. 2 to 5 lakhs ఉండే మెడికల్ ప్రొసీజర్ ఇప్పుడు 5 to 8 lakhs వరకు ఖర్చు అవుతున్నాయి. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అసలైన రియాలిటీ చెక్ చూద్దాం. ఇండియాలో ఉండే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ కష్టపడి దాచుకునే లైఫ్ సేవింగ్స్ అంతా రేపొద్దున ఇంట్లో ఒక సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మనం కష్టపడి దాచుకున్న ఆ సేఫ్టీ నెట్ మొత్తం ఒక్క వారంలో మాయమైపోతుంది. కళ్ళ ముందే అకౌంట్ మొత్తం కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ నేనేమి రేర్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడలేదు. డయాబెటీస్, బీపీ, హార్ట్ డిసీజ్ ఇవి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాదు, జస్ట్ 30s 40sలో ఉండే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ రోజుల్లో మనం జీవిస్తున్న లైఫ్ స్టైల్, మనం తినే జంక్ ఫుడ్, మనం తలపైన మోస్తున్న విపరీతమైన స్ట్రెస్, వీటికి మన బాడీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇవేమీ మిమ్మల్ని భయపెట్టే టాక్టిక్స్ కాదు, ఇవి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఫ్యాక్ట్స్. సో ఈ ఫ్యాక్ట్స్కి మనం ఇవ్వాల్సిన ఒకే ఒక తెలివైన ఆన్సర్, మన ఫ్యామిలీకి ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం. ఏదో ఒక పాలసీ కాదు, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా తట్టుకుని నిలబడే ఒక కరెక్ట్ పాలసీ. మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ మేక్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చాలా మంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూద్దాం. నేను ఈ ప్యాటర్న్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కూడా. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి లో కవరేజ్ ప్లాన్స్. చాలా మంది 3 లక్షలు లేదా 5 లక్షలు పాలసీ తీసుకొని నా దగ్గర సాలిడ్ పాలసీ ఉంది, నాకేం పర్లేదు అనుకుంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ రోజుల్లో ఒకసారి హాస్పిటల్లో అడుగు పెడితే ఆ 5 లక్షలు ఒక్క రోజులో అయిపోతాయి. అందుకే మనకి మినిమం 10 lakhs కవరేజ్ ఉండాలి. హానెస్ట్గా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఉంటేనే ఎప్పటికైనా మన ఫ్యామిలీకి సేఫ్టీ ఉంటుంది. అండ్ మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి ఇగ్నోరింగ్ వెయిటింగ్ పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి పాలసీకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు పాలసీ తీసుకునే టైంలో మీకు షుగర్, బీపీ, థైరాయిడ్ లేదా ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు పాలసీ కట్టిన ఫస్ట్ 2 or 3 years వరకు ఆ డిసీజ్కి సంబంధించిన ట్రీట్మెంట్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేయవన్నమాట. అది ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ హై బీపీ ఉంది అనే టెన్షన్తో హడావిడిగా వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. వాడప్పుడు మీకు ఏం చెప్పడం అనమాట. కానీ నెక్స్ట్ ఇయర్ బీపీ వల్ల ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు కంపెనీ వాడు వచ్చి మీ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వలేదు, మీకు ఒక పైసా కూడా ఇన్సూరెన్స్ రాదు అని చేతులు ఎత్తేస్తాడు. అది ప్రొటెక్షన్ కాదు, అదొక ఇల్యూజన్, ఫాల్స్ సెక్యూరిటీ. మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి బయింగ్ ఓన్లీ ఫర్ ట్యాక్స్. ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ కోసమే చాలా మంది చీప్ పాలసీస్ కొంటూ ఉంటారు. వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు, ఆ పాలసీ నెట్వర్క్లో ఏ హాస్పిటల్స్ ఉంటాయో కూడా చెక్ చేయరు. ట్యాక్స్ సేవ్ అయింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రేపొద్దున నిజంగానే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ పాలసీ యూజ్లెస్ అని రియలైజ్ అవుతారు. అండ్ మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి నాట్ చెకింగ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. మీ ఫ్యామిలీ హెల్త్ సెక్యూరిటీని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ చేతిలో పెట్టే ముందు అసలు ఆ కంపెనీ వాడు తన దగ్గరికి వచ్చిన 100 క్లెయిమ్స్లో ఎన్ని క్లెయిమ్స్ని అప్రూవ్ చేస్తున్నాడు అనేది పక్కాగా చెక్ చేసుకోవాలి. ఒక కంపెనీకి జస్ట్ 80% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందనుకోండి, దాని అర్థం ఆ కంపెనీ ప్రతి 5గురిలో ఒకరి క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తుందని. రేపు ఆ 5వ పర్సన్ మీరైతే సిచ్యువేషన్ ఎంత డేంజర్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇన్సూరెన్స్ అనేది ఏదో పేపర్ మీద సంతకం పెట్టి ఫైల్లో దాచుకునే డాక్యుమెంట్ కాదు, అది రేపు మీ ఫ్యామిలీకి అండగా నిలబడే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్. అందుకే కళ్ళు తెరిచి రూల్స్ చదివి మీ ఫ్యామిలీకి సరిపోయే కరెక్ట్ పాలసీని మాత్రమే చూస్ చేసుకోవాలి. జెన్యూన్గా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఉండాలో తెలుసా? దానికోసం మీరు పర్టికులర్గా చెక్ చేసుకోవాల్సిన ఒక సింపుల్ చెక్ లిస్ట్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఎఫ్
కవరేజ్ అమౌంట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇప్పుడు కొన్ని మోడర్న్ ప్లాన్స్ అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్స్తో వస్తున్నాయి. అంటే ఎలాంటి క్యాపింగ్ ఉండదు, సీలింగ్ ఉండదు, ఎంత ఖర్చు అయినా ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. ఇది మీకు లైఫ్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లో ఆర్ జీరో వెయిటింగ్ పీరియడ్. ఆల్రెడీ ఇంతకు ముందే ఉన్న డిసీజెస్ కోసం షార్ట్ లేదా జీరో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ని తగ్గించే లేదా కంప్లీట్గా వేవ్ చేసే ప్లాన్స్ కోసం చూడండి. కొన్ని కంపెనీస్లో ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, ఒబిసిటీ, థైరాయిడ్ డిజార్డర్ లాంటి కండిషన్స్ కి జస్ట్ కొంత ఇనిషియల్ పీరియడ్ తర్వాతే ఇన్స్టెంట్ కవర్ ఇస్తున్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లార్జ్ క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్. మీ సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ అన్ని ఆ కంపెనీ క్యాష్లెస్ నెట్వర్క్ లో ఉన్నాయో లేదో ముందే చెక్ చేయండి. ఎమర్జెన్సీ టైంలో మనీ కోసం లేకపోతే పేపర్ వర్క్ కోసం మీరు అటు ఇటు పరుగులు తీయకూడదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అబోవ్ 95%. ఇందులో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ ఒక్క నెంబరే మీకు చెప్తుంది ఆ కంపెనీ నిజంగా ట్రస్ట్ వర్తినా లేదా అని. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంక్రీజింగ్ కవరేజ్ బెనిఫిట్. కొన్ని ప్లాన్స్ మీరు హెల్తీగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రెన్యువల్ టైంలో మీ కవరేజ్ అమౌంట్ని పెంచుతూ వెళ్తాయి అనమాట. దీనికి ఎలాంటి అప్పర్ లిమిట్ అనేది ఉండదు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి డిజిటల్ హెల్త్ యాక్సెస్. కోవిడ్ తర్వాత హెల్త్ కేర్ మొత్తం ఆన్లైన్లోకి షిఫ్ట్ అయింది. అందుకే డాక్టర్లతో అన్లిమిటెడ్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చే ప్లాన్స్ ని చూసుకోండి. నిజం చెప్పాలంటే నేను ఈ వీడియో చేస్తున్నంతసేపు ఆ సబ్స్క్రైబర్ పంపిన మెసేజే నా మైండ్లో కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఒకవేళ ఆ ఫ్యామిలీ దగ్గర కరెక్ట్ పాలసీ ఉండుంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదో అని. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జస్ట్ మనీ గురించి కాదు, ఇది మన డిగ్నిటీకి సంబంధించిన విషయం. మన లైఫ్లో వచ్చే వరస్ట్ మూమెంట్స్లో ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం లేకుండా, అప్పుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకుండా తలెత్తుకొని నిలబడేలా చేసే ఒకే ఒక్క ధైర్యం ఇది. మన పేరెంట్స్ సిక్ అయినప్పుడు వాళ్ళు మన వల్ల పిల్లలు డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి అని మనసులో బర్డెన్ని ఫీల్ అవ్వకుండా చేసేది ఇది. మన ఫ్యామిలీ కోసం మనం చేసే ఎన్నో పనుల్లో వాళ్ళకి కరెక్ట్గా సరిపోయే ఒక రైట్ ఇన్సూరెన్స్ని తీసివ్వటం అనేది మనం వాళ్ళ మీద చూపించే బిగ్ లవింగ్ థింగ్ అని నేను జెన్యూన్గా నమ్ముతాను. అలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ వాళ్ళ అల్టిమేట్ కేర్ ప్లాన్ గురించి తెలుసుకున్నాను అనమాట. ఇందులో ప్రత్యేకంగా అనిపించిన విషయం ఏంటంటే ఇది జస్ట్ పేపర్ వర్క్ ప్రొటెక్షన్ కాదు, మెడికల్ ఎమర్జెన్సీస్ లాంటి రియల్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారనమాట. అన్లిమిటెడ్ కవరేజ్ ఆప్షన్తో హై ప్రొటెక్షన్ని ఆఫర్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే మెడికల్ కాస్ట్లు పెరిగినప్పుడు ఒక ఫిక్స్డ్ సీలింగ్ అనేది ఉండదు. ఇన్స్టాంట్ కవర్ ద్వారా డయాబెటీస్, బీపీ, ఆస్తమా, థైరాయిడ్ లాంటి ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది. సో కవరేజ్ అనేది 30 days ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో ఇన్ఫినిటీ బోనస్ అని ఇంకో స్ట్రాంగ్ ఫీచర్ కూడా ఉంది. మీరు పాలసీని రెన్యువల్ చేసిన ప్రతి సంవత్సరం మీ బేస్ కవరేజ్ అనేది 100% పెరుగుతుంది వితౌట్ ఎనీ అప్పర్ లిమిట్. సో టైం గడిచే కొద్దీ మీ ప్రొటెక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళ కేర్ హెల్త్ మొబైల్ యాప్ ద్వారా ఆప్షనల్ యాడ్ ఆన్ గా అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్ ని ఆఫర్ చేస్తున్నారు. జనరల్ ఫిజిషియన్స్ దగ్గర నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వరకు అందరూ మీ ఫోన్లోనే యాక్సెసిబుల్ గా ఉంటారు. జస్ట్ ఎమర్జెన్సీస్ కోసమే కాకుండా ఎవ్రీడే హెల్త్ మేనేజ్మెంట్ కోసం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ విషయానికి వద్దాం. వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి 96.6% ఉంది. వాళ్ళ దగ్గర 22,100+ క్యాష్లెస్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారు. సో ముందే పేమెంట్ చేయాలి అని దిగులు లేకుండా చాలా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. వీళ్ళు సెటిల్ చేసిన టోటల్ క్లెయిమ్స్ వాల్యూ ఎంత తెలుసా? 20,000 crores కంటే ఎక్కువ. ఎమర్జెన్సీస్ టైంలో వాళ్ళు ప్రొవైడ్ చేసే రియల్ ఫినాన్షియల్ సపోర్ట్ ఎంత పెద్ద స్కేల్లో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 15 కోట్ల కంటే ఎక్కువ మంది లైఫ్స్ ని కవర్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు దీన్ని ఎంతగా ఉపయోగిస్తున్నాయో ఇది చూపిస్తుంది. ఈ నెంబర్స్ అన్ని మనకి ఒకటే చెప్తున్నాయి, మనకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అనేది జస్ట్ పేపర్ మీద ఉండే ప్రామిస్ లా ఉండకూడదు. మన ఫ్యామిలీకి అవసరమైన టైంలో హెల్ప్ అవ్వాలి. ఈ అల్టిమేట్ కేర్ ప్లాన్ ని పూర్తిగా చెక్ చేయడానికి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో వచ్చాను. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి. నేను ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న మన యంగ్ జనరేషన్ తో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటున్నాను. మెయిన్ గా ఎర్లీ 20s అండ్ ఎర్లీ 30s లో ఉన్న వాళ్ళతో మీరు ఇప్పుడు మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారో నాకు ఎగ్జాక్ట్ గా తెలుసు. బ్రో నేను ఇంకా చాలా యంగ్ గా ఉన్నాను, జిమ్ కి వెళ్తున్నాను, ఫుల్ ఫిట్ గా ఉన్నాను, ఇన్సూరెన్స్ స్టోరీలన్నీ తర్వాత ఇప్పుడు 40 years తర్వాత వచ్చాక ఆలోచించలే అని లైట్ తీసుకుంటారు. బట్ అది మోస్ట్ డేంజరస్ వే ఆఫ్ థింకింగ్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీ లైఫ్ లో అన్నిటికంటే బెస్ట్ టైం ఇదే. ఎందుకంటే ఈ టైంలో ప్రీమియం తక్కువగా ఉంటాయి, తక్కువ రేటుకి బెస్ట్ ప్లాన్స్ ని లాక్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏజ్ 50 దాటి ఉంటుంది, వాళ్ళ పేరు మీద ఇప్పటి వరకు ఒక
ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేకపోతే నెక్స్ట్ వీక్ చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేయొద్దు. వెంటనే దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి పాలసీ తీసుకోండి. ఒక మెడికల్ ఎమర్జెన్సీ చాలు మీ లైఫ్ టైం సేవింగ్స్ని ఖాళీ చేయడానికి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రేపు రాబోయే డిసీజెస్ని ఆపలేకపోవచ్చు, కానీ దానివల్ల మీ ఫ్యామిలీ రోడ్డును పడకుండా, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా నాశనం అవ్వకుండా కన్ఫర్మ్గా కాపాడుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మెసేజ్ చాలా సింపుల్. హెల్త్ ఇన్సూరెన్స్ని ఎప్పుడు బ్లైండ్గా కళ్ళు మూసుకొని కొనొద్దు. జస్ట్ ట్యాక్స్ సేవింగ్ కోసం కొనొద్దు. అలాగే నేను యంగ్గా ఉన్నాను కదా, నాకేం డిసీజెస్ వస్తాయిలే అని అతి నమ్మకంతో దీన్ని అస్సలు డిలే చేయొద్దు. కవరేజ్ని చెక్ చేయండి, వెయిటింగ్ పీరియడ్ని చెక్ చేయండి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని చెక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఫ్యామిలీని ఎమర్జెన్సీస్ నుంచి ప్రొటెక్ట్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఒక రియల్ పిక్చర్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. కీ టేక్ అవేస్ చాలా సింపుల్. మంచి కవరేజ్ని తీసుకోండి, వెయిటింగ్ పీరియడ్ క్లాసెస్ని అన్ని చెక్ చేయండి, క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్ని వెరిఫై చేయండి. ఒక కంపెనీని నమ్మే ముందు వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని చెక్ చేయండి. మీరు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అల్టిమేట్ కేర్ ప్లాన్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. వెంటనే చెక్ చేయండి, కంపేర్ చేసుకోండి, మంచి డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఏ ఒక్క విషయంలో క్లారిటీ ఇచ్చింది అని మీకు అనిపిస్తే ఈ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా వినాల్సిన వాళ్ళందరికీ వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెంటనే చెక్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. Bye bye.